తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనకి ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఉందా? అండ్ ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఉంటే ఎప్పుడుంటది అని జెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే చాలా మందైతే మనల్ని అడగడం అయితే జరుగుతుంది. అన్న ఈ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఉంటదా? ఒకవేళ ఉంటే ఎప్పుడుంటది కావచ్చు అని జెప్పి. సో, చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే డిస్కస్ చేసినాం ఈ టాపిక్. అండ్ మళ్ళీ గూడా డిస్కస్ చేయడానికి ఒకటే రీజన్ ఏందంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఫేజ్ గురించి. అండ్ ఒకవేళ ఈ ఫేజ్ ఉంటే ఎవరు ఎలిజిబుల్ అయితారు అని జెప్పి గూడా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా చాలా చేసుకున్నాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, దోస్త్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఉంటదా అంటే మనకి ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఇంకొక ఫేజ్ అయితే ఉంటది మనకి స్పాట్ అడ్మిషన్స్ అని జెప్పి. ఓకేనా? సో, మనకి ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటదని గూడా మనం ప్రీవియస్ వీడియోస్ లోపల మాట్లాడుకున్నాం. బట్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ అయితే అయిపోయింది. మన కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ కావాలనుకుంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల మనమైతే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండే. బట్ మనకు ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఆ టైమ్ అయితే అయిపోయింది. అండ్ మనకు లాస్ట్‌గా ఉన్న ఏంది అనంటే ఫోర్త్ ఫేజ్. ఓకేనా? ఆర్ స్పెషల్ ఫేజ్. ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఏదైనా పేరు పెట్టి మనకొక ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఇంకొకటైతే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, 2 ఫేజెస్ అయితే ఉంటాయి. అండ్ స్పాట్ అడ్మిషన్స్ లోపల మనకి స్కాలర్‌షిప్ గాని, రియంబర్స్‌మెంట్ లాంటివి ఏమైతే రావు. అండ్ మనమైతే ఫీ అయితే మన ఎంత కాలేజ్ ఫీ ఉందో అంత కట్టాల్సి ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్ లోపల. అండ్ ఈ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల మనకి స్కాలర్‌షిప్ లాంటివి వస్తాయి. అండ్ దాని తర్వాత మనకు లైక్ రియంబర్స్‌మెంట్ గూడా వస్తాయన్నట్టు. ఓకేనా? సో, గవర్నమెంట్ సీటే ఈ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్‌లో వచ్చిన సీటు. అండ్ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. అండ్ మనకొక పేపర్ ఆర్టికల్ లోపల కూడా ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ గురించి మనకు ఇయ్యడం గూడా జరిగిందన్నట్టు ఎప్పుడుంటది అని జెప్పి. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు గదా! అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. అండ్ ఫేజ్ 1 గావచ్చు, ఫేజ్ 2 గావచ్చు, ఫేజ్ 3 గావచ్చు సీటొచ్చి ఎవరైతే జాయిన్ గారో వాళ్ళైతే ఫోర్త్ ఫేజ్‌కి ఆర్ స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ మేబీ రెగ్యులేషన్స్ ఏమన్నా చేంజ్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకి లాస్ట్ ఇయర్ 2024 తోటి కంపేర్ చేస్తే మాత్రం స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్‌కి ఎవరైతే లైక్ నేను ఇందాక చెప్పినా గదా! సీట్ రానోళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అండ్ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇది మన 2025 దోస్తుకి సంబంధించి అండ్ ఎప్పుడుంటది కావచ్చు అననే విషయానికొస్తే మనకు లైక్ ఒక పేపర్ ఆర్టికల్ లోపల వచ్చిందన్నట్టు. ఓకేనా. సో, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ గారైతే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇయ్యడం అయితే జరిగింది. దోస్తుకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్ అండ్ స్పెషల్ ఫేజ్‌కి సంబంధించి. మనకు ఇంజినీరింగ్ ఓకేనా. సో, ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అంటే ఇంజినీరింగ్‌కి సంబంధించి ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత దోస్తుకు సంబంధించిన లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే పెడతారు అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, మెయిన్ రీజన్ ఏంది అనంటే ఇంజినీరింగ్ లాస్ట్ ఫేజ్ తర్వాత పెట్టడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇంజినీరింగ్ లోపల సీట్ ఎవరికైతే రాకపోతే మనకు దోస్త్ లోపల జాయిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. దోస్త్ లాస్ట్ ఫేజ్ అనేది మెయిన్‌గా ఓకేనా. ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ తర్వాత పెట్టడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇంజినీరింగ్‌లో ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు డిగ్రీ లోపల జాయిన్ అయిపోతారు. సో, అట్లా స్టూడెంట్ బెనిఫిట్ అయితారు అనే ఒకే థాట్ తోటి ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ తర్వాత పెడతారు అని చెప్పి ఇక్కడ మనకు ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఈ పేపర్ ఆర్టికల్ ప్రకారం ఇంజినీరింగ్ లాస్ట్ ఫేజ్ తర్వాత దోస్త్ లాస్ట్ ఫేజ్ అనేది ఉంటది. ఓకేనా. సో, దోస్త్ లాస్ట్ ఫేజ్ లోపల సీట్లేమైనా ఉంటే అవి స్పాట్ అడ్మిషన్స్ లోపల ఫిల్ చేస్తారు. ఓకేనా. అకార్డింగ్ టు థిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంజినీరింగ్ లాస్ట్ ఫేజ్ అనేది ఆగస్ట్ 10థ్ వరకే అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇంజినీరింగ్‌కి సంబంధించి లాస్ట్ ఫేజ్ అనేది ఆగస్ట్ 10థ్‌కు ఆర్ 11థ్‌కి మనకి సీట్ అలాట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. సో, దాని తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, ఆగస్ట్ 15థ్ వరకు మనమైతే వెయిట్ చేస్తే మనకు దోస్తుకు సంబంధించిన అప్డేట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంతకంటే ముందు ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల మనం అప్డేట్ చేసుకొని వీడియో అయితే చేసుకుందాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. థంబ్‌నెయిల్ లోపల అన్నీ మెన్షన్ చేయడానికి పాసిబుల్ కాదు. అండ్ సో, ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.